హలో అండి, వెల్కమ్ టు మా వంటిల్లు. టుడేస్ రెసిపీ ఈస్ కేక్. మనకి ఇంట్లో ఏమీ విస్కర్ లేకపోయినా, బ్లెండర్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా, స్టవ్ మీద చాలా ఈజీగా సింపుల్గా మనం కేక్ చేసుకోవచ్చు. దీనికోసం ఇంట్లో ఉన్న వాటినే పెట్టి ఎలా మనం కేక్ చేయాలో ఒక చిన్న ఐడియా కోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్ నేను మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాని ఒకసారి జల్లించేసి ఇంట్లోనే ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 కలిపి తీసుకుంటున్నాను. ఇది వేసుకుని ఇది ఒకసారి పక్కన పెట్టేసుకొని మనం 1 కప్ మైదా తీసుకున్నాను కాబట్టి 3/4 కప్ వరకు నేను షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ కూడా తీసుకోవచ్చు. నేను 3/4 కప్ తీసుకుంటున్నాను. ఇది ఒకసారి పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్లోనే ఈ షుగర్ పౌడర్లోనే ఒక 2 ఎగ్స్ వరకు మనం బ్రేక్ చేసేసుకుందాం. అండ్ ఈ ఎగ్స్తో పాటు ఒక 1/2 కప్ వరకు బటర్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్, ఒక పించ్ సాల్ట్ వేసుకుందాము. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ వేయట్లేదు. వెనిలా ఎసెన్స్ మనం వేయకపోయినా అంత స్మెల్ రాదండి. ఎగ్స్ మనకి ఒకసారి ట్రై చేసి చూడండి. అంత తినలేము, మరీ ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నంత అయితే ఏమీ ఉండదు. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి. దీని తర్వాత వెనిలా ఎసెన్స్ వేసి అది ఎంత వేయాలి అది కూడా ఒకసారి మనం ఇంకొక వీడియోలో చూద్దాం. వెనిలా ఎసెన్స్ వేసిన దానికి వేయని దానికి కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు బటర్ వేసుకుంటున్నాను. బటర్తో పాటు ఒక పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఎంత సాఫ్ట్గా రావాలి అంటే ఇలా బాగా ఎగ్స్ అనేవి బాగా బ్లెండ్ అయిపోవాలి. ఇలా బ్లెండ్ అయిన దాంట్లో ఇప్పుడు మనం మైదా ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కాబట్టి అందులో ఈ మిక్సీ చేసుకున్నది ఒకసారి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది కన్సిస్టెన్సీ కూడా ఎలా కలపాలనేది, ఎంత కన్సిస్టెన్సీ రావాలనేది కూడా నేను చూపించాను. ఇది బాగా మిక్స్ చేసుకొని చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా తిప్పాలి. ఇది మనకి విస్కర్ ఏమీ అవసరం లేదండి. ఇలా స్పూన్తో కూడా మనం బాగా తిప్పేస్తూ ఉంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇలా చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో ఇలా బాగా మనం తిప్పుతూ ఉంటే ఒక 5 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ ఉంటే ఇలా కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకున్నాం. ఇక్కడ నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒక అల్యూమినియం బౌల్ అయినా తీసుకోవచ్చు, స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర కేక్ మౌల్డ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఇందులో ఒక కిందన మనం బటర్ పేపర్ ఏమీ అవసరం లేదండి. మనం బటర్ అప్లై చేసినా సరిపోతుంది. కింద ఎడ్జెస్కి కూడా ఒకసారి కొంచెం ఈ బటర్ అప్లై చేసేసి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిక్స్ అంతా కూడా అందులో వేసేసి ఒక్కసారి ఈ మిక్స్ అంతా సెట్ అయ్యేలాగా ఒకసారి దీన్ని అందులో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని నేను చాకో చిప్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇష్టమని నేను వేసుకున్నాను. మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్లో ఇలా చిన్న బౌల్ పెట్టి ఆ బౌల్ పైన మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ వేసి ఒక 45 మినిట్స్ వరకు ఉంచేస్తే ఇలా చక్కగా పొంగుతుందండి. చూడండి, మనకి ఇలా టూత్పిక్కి అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయిందండి. కేక్ మనం ఇంకా తీసేసుకొని ఒకసారి ఇలా చుట్టూ కట్ చేసి మనం ప్లేట్లోకి తీసుకున్నామంటే కేక్ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్, ఎక్కువ టైం పట్టదు. చక్కగా మనం ఇంట్లోనే చేసుకొని సరదాగా పిల్లలకి తినిపించవచ్చు, మనము తినచ్చు. ఇవే కాకుండా ఇంకా హెల్దీ కేక్స్ కూడా మనం ట్రై చేద్దాం మన ఛానల్లో. ఒకసారి కదా చాలా సింపుల్గా ఫాలో అయితే రెడీ అయితే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎన్నో వంటలు మనం ఛానల్లో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.